400 ఎకరాలు వదిలేస్తే మీకు పోయేదేముంది, వచ్చిన నష్టమేముంది? దొంగలక జేసీబీలను 10 జేసీబీలు రాత్రి మొత్తం చెట్లు కొట్టేస్తారు, నిబంధన విరుద్ధంగా భూమిని చెరువు చేస్తారు. విద్యార్థుల యూనివర్సిటీ పోయి మీరు ఏ అధికారులు ఉంటున్నారు? హెచ్సియు సేవ్ ద ఫారెస్ట్, సేవ్ ద మృగమని ఇవన్నీ కూడా ఈరోజు ట్రెండింగ్లో ఉన్నాయి. ఇవి ఎందుకు అంటే అయినా గవర్నమెంట్ ఆ 450 ఎకర్స్ ఏదైతే ఉందో హెచ్సియు ల్యాండ్, అది గవర్నమెంట్కి వచ్చింది. ఆ గవర్నమెంట్కి వచ్చిన తర్వాత అక్కడ జరుగుతున్న పరిణామాలు ఏంటి అని మీకు చిన్న బ్రీఫింగ్ ఇవ్వడానికి ఈ వీడియో పెడుతున్నాను. అలాగే గవర్నమెంట్కు ఒక సజెషన్ లాగా ఉంటుందని, ఒక కామన్ మ్యాన్గా అండ్ పరిస్థితులు చూస్తున్న వ్యక్తిగా, ఎందుకంటే పొలిటికల్ వాళ్ళు వాళ్ళ అవసరం కోసమో వాళ్ళ నెక్స్ట్ పొలిటికల్ స్ట్రాటజీస్ కోసం ఎన్నైనా చేయొచ్చు. కానీ ఇది మన నేచర్ను, పర్యావరణాన్ని కాపాడుతూ, ఆ పర్యావరణం ఎవరి కోసం ఉంది? మనతో, మన బ్రీతింగ్, మన బతకడానికే ఈ పూట సరిపోతుంది అని ఇప్పుడు కొట్లాడుతున్న వాళ్ళ కోసమో ఎవరి కోసమో కాదు, అది ఫ్యూచర్ జనరేషన్స్ కోసమే. ఇవన్నీ ఎవరో వాళ్ళు వెనక నడిపిస్తే ఇది నడవదు. ఎందుకంటే చదువుకున్న వాళ్ళు ఎంతోమంది అక్కడ యూనివర్సిటీలో ఉన్నారు. ఇప్పుడు యూనివర్సిటీ ల్యాండ్ యూనివర్సిటీకి కావాలని కూడా పోరాడడం లేదు, అక్కడ నేచర్కు. ఎందుకంటే మనము హైదరాబాద్ డెవలప్మెంట్ చూస్తే ఈ తెలంగాణ డివైడ్ అయిన తర్వాత చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ వచ్చాయి, కార్పొరేట్ సెక్టార్ వచ్చింది. వాళ్ళందరూ బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఎంతో డెవలప్ చేశారు. మేము డెవలప్ చేయాలని కాంగ్రెస్ ఇంకొక రకంగా అనుకొని, ఎందుకంటే బీఆర్ ఇందులో తెలియని విషయమో లేదా మీకు తెలిసినా కానీ దాన్ని నెగ్లెక్ట్ చేస్తున్న విషయమో ఏంటంటే బీఆర్ఎస్ గవర్నమెంట్లో తప్పని పరిస్థితుల్లో ఇక్కడ అది వాళ్ళు ఫారెస్ట్ను ఇక్కడ టచ్ చేయలేదు. ఏది టౌన్లో అంతా రాక్స్. ఇప్పుడు నాకు తెలిసి మనకు ఇప్పుడు ఏదైతే కేబుల్ బ్రిడ్జి ఉందో ఆ సరౌండింగ్లోనే మొత్తం సాఫ్ట్వేర్కి సంబంధించినది కానీ మరియు నానక్రామ్ కూడా కానీ ఆ డెవలప్మెంట్ వల్ల ఎక్కడ జరిగాయి? బిఫోర్ ఫారెస్ట్ లేకుండా ఒక రాక్స్, మంచి డ్రై ల్యాండ్ ఉన్న ప్లేసులనే డెవలప్ జరిగాయి. ఇప్పుడు జరుగుతున్నది ఈ యాజిటేషన్ కానీ ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు అంటే మనకు హైదరాబాద్కు ఇప్పుడు మనం చూస్తున్నాము, ఒక బర్మాలో కానీ థాయిలాండ్లో కానీ ప్రకృతి పగబడితే ప్రకృతికి మనము రివర్స్గా ఏం చేసినా ఏం జరుగుతుంది అంటే ఒక అర్త్క్వేక్ వచ్చి, ఎందుకంటే ఆకాశహర్యాలు పైన 50 ఫ్లోర్స్లో లేకపోతే 40 ఫ్లోర్స్లో ఉండి ఎంజాయ్ చేద్దాము అంటే ఒక ఊపితే మొత్తం ఎలా కొలాప్స్ అయిందో. ఎందుకంటే నేచర్తో పాటు మనం బతకాలి, కానీ నేచర్ను అవాయిడ్ చేస్తూ, నేచర్ను డెమాలిష్ చేస్తూ మన డెవలప్మెంట్ అనేది రాంగ్ కాన్సెప్ట్. అందుకనే ఇంతమంది కూడా ఫ్యూచర్ కోసమే ఇదందరూ కూడా, నేను చెప్పినా, ఇంకొకరు చెప్పినా, సెలబ్రిటీస్ చెప్పినా, గవర్నమెంట్కు రిక్వెస్టింగ్గా చెప్తున్నారు. ఇప్పుడంతా కూడా ఏదంటే మన ఏదో అల్లు అర్జున్ది ఇవన్నీ ఎవరికి వాళ్ళు ఏదో అయిపోతుంది, వీళ్ళు రివర్స్ అవుతారు. 5 ఏళ్ళే ఇదంతా కూడా, ఎవరు సీఎంలు ఉన్నా, ఎవరు పిఎంలు ఉన్నా వీళ్ళ 5 ఇయర్స్ 3 ఇయర్స్ 2 ఇయర్స్, ఎందుకంటే డిపెండ్ ఆన్ వాళ్ళు చేసేదాన్ని బట్టే వాళ్ళ మనుగడ నెక్స్ట్ లెవెల్కి అనేది ఉంటుంది. కానీ మనము నేచర్లో బతకడము, మన నెక్స్ట్ జనరేషన్ అనేది డెఫినెట్గా ఇది నెక్స్ట్ జనరేషన్కు ఇవ్వడానికి మాత్రమే. ఎందుకంటే అక్కడ చూస్తే అది కొన్ని వందల సంవత్సరాల ఆ ఫారెస్ట్ అనేది ఏదైతే ఉందో, నాకు కూడా షూటింగ్స్ ఉంటాయి కాబట్టి అక్కడే అల్యూమినియం ఫ్యాక్టరీ ఉంది, ఇక్కడ మన గచ్చిబౌలి స్టేడియము, దానికి స్పోర్ట్స్ కాంప్లెక్స్ అలాగే నేను హెచ్సిఏలోకి వెళ్ళాను, మా బ్రదర్ కూడా వర్క్ చేస్తున్నాడు వన్స్ అపాన్ ఏ టైం. అక్కడ వెళ్ళినప్పుడు, ఎందుకంటే యూనివర్సిటీ స్టూడెంట్గా నేను ఎస్కేఈలో చదివేటప్పుడు కానీ ఆ యూనివర్సిటీ అట్మాస్ఫియర్ ఎంత కూల్గా ఉంటుంది, నెక్స్ట్ జనరేషన్ అక్కడ స్టడీస్ చదవడానికి. ఎందుకంటే మనం చూస్తున్నాం స్కూళ్ళల్లో ఒక కారాగారం లాంటి స్కూల్లో పోతే ఈ నారాయణ, ఈ చైతన్య ఇవన్నీ ఏం జరుగుతుంది? వాళ్ళకు ఒక గ్రౌండ్ లేకుండా, ఒక విధమైన డెవలప్మెంట్ లేకుండా ఎంతసేపు స్టడీ. కానీ నెక్స్ట్ లెవెల్ ఒక విధమైన అట్మాస్ఫియర్, ఒక ఫారెస్ట్ రీజియను, ఒక విధమైన కూల్నెస్, అక్కడ జింకలు కావచ్చు. ఎందుకంటే నేను కేబీఆర్కు రెగ్యులర్గా ఈ పొలిటికల్ బ్యాచ్ కావచ్చు, సినిమా బ్యాచ్ కావచ్చు, సెలబ్రిటీస్ కావచ్చు, యాజ్ ఏ కామన్ మ్యాన్గా, ఎందుకంటే బయట రౌండ్ అంతా ఫ్రీగా పెట్టింటారు, లోపలైతే టికెట్ రేటు అలాగే మెయింటెనెన్స్ ఉంటుంది. గవర్నమెంట్కు నిజంగా తెలివితేటలు, నిజంగా నెక్స్ట్ జనరేషన్ గురించి ఆలోచించాలి అనుకుంటే కనుక ఇప్పుడు వీళ్ళు చెప్తున్న డెవలప్మెంట్ సాఫ్ట్వేర్ సిస్టమ్ ఏదైతే ఉందో ఇక్కడ అంతా ఆల్రెడీ డెవలప్ అయింది. అక్కడ ఖాళీ కోకాపేటలో కావచ్చు, ఇవన్నీ అపార్ట్మెంట్లు కొనక చాలామంది హైడ్రా ఎఫెక్ట్ కావచ్చు, లేదా ఉన్న దానికంటే ఎక్కువ కట్టడము, ఎక్కువ డెవలప్మెంట్ ఓవర్గా చేయడం వల్ల కూడా నెక్స్ట్ సేవింగ్స్ అనేటివి కూడా రియల్ ఎస్టేట్లో పడిపోయాయి. ఆ ల్యాండ్లను తీసుకొని గవర్నమెంట్కి ఏదైనా సాఫ్ట్వేర్ ఆఫీసులు రెంటలకు పెట్టుకుంటారా, లేకపోతే వాళ్ళు లీజులకు తీసుకుంటారా అనేది తీసుకొని పెట్టొచ్చు. అంతేగాని ఉన్న ఫారెస్ట్ను చెడగొట్టేసి అక్కడ ఏదో డెవలప్మెంట్ ఆకాశహర్యాలని అంటే నెక్స్ట్ ఇప్పుడు ఏమవుతుందంటే సెంటర్కు హైదరాబాద్ బ్యూటీ ఏంటంటే ఈ కూల్నెస్ వల్లనే ఎక్కడెక్కడ వాళ్ళు ఆంధ్ర వాళ్ళు కావచ్చు, అదర్ స్టేట్స్ నుంచి వచ్చి ఇక్కడ హైదరాబాద్ బాగుంది, కంఫర్ట్గా ఉంది. ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్కున్న ప్లస్ ఏంటి అంటే, అదే ఆంధ్ర తీసుకున్నట్లయితే ఆంధ్రాలో బ్లాక్ సాయిల్ ఇప్పుడు చూస్తున్నాం. ఒక అమరావతి డెవలప్మెంట్కు ఒక 100 కోట్లు ఖర్చు అయితే ఇక్కడ డెవలప్మెంట్కు 50 కోట్లు. ఎందుకంటే దాని సాయిల్ యొక్క
పాజిటివిటీ, ఒక రాక్ అనేది ఉంటుంది, ఎక్కువగా లోతు తీయాల్సిన అవసరం లేదు, ఆ టైట్ అనేది ఉంటుంది, ఇవన్నీ కూడా కలిసి వచ్చే విషయాలు. ఇలాంటి టైంలో ఇలాంటి ప్లేస్లో మనకు ఫ్యాబ్ సిటీ అనో ఇప్పుడు మనం శ్రీశైలం హైవే చూసినట్లయితే అక్కడ కూడా డెవలప్మెంట్ నెక్స్ట్ ఈ హైదరాబాద్ అంటే ఈ అమీర్పేట ఇవే ఖైరతాబాద్ ఇవే కాకుండా నెక్స్ట్ హైదరాబాద్ అని రియల్ ఎస్టేట్ బ్యాచ్ ఊతున్నారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ నుంచే వచ్చాడు కాబట్టి ఆయనకు తెలుసు. ఇప్పుడు ఇక్కడ ఈ ఫారెస్ట్ను చెడగొట్టేసి ఇక్కడ నిర్మించాల్సిన అవసరం లేదు. అక్కడ వెళ్తే అక్కడ సాఫ్ట్వేర్ ఆఫీసులు డెవలప్ చేసి అక్కడ ఫ్యామిలీస్ ఉండడానికి, అక్కడ ఇంకొక సెక్టార్ డెవలప్ కావడానికి, దాంతోపాటు మెట్రో వేస్తే అట్నుంచి ఇటు రావడానికి చాలా ఈజీగానే ఉంటుంది. ఇవన్నీ కూడా ఈ 10 ఏళ్లలో డెవలప్ అయ్యాయి. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇలాంటి డెసిషన్ ఏది ఈ 400 acresను ఒక ఫారెస్ట్ లాగా మృగవని, ఎందుకంటే మనం చూసినట్లయితే మొయినాబాద్ ఎలిరుట్లో మృగవని అని అక్కడ జింకలు అవన్నీ ఒక ఫారెస్ట్ అయితే ఉంది. అది నేషనల్ నాకు తెలిసి నేషనల్ అనుకుంటా. కానీ ఇప్పుడు ఇది గవర్నమెంట్ నేషనల్ అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఫారెస్ట్లన్నీ కూడా నేషనల్ వైడే ఇది వీళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉంటున్నాయి. కానీ ఇక్కడ ఈ 400-500 acres ఏదైతే ఉందో గవర్నమెంట్కు యాజ్ ఏ కోర్టు ద్వారా వాళ్ళకు వచ్చింది కాబట్టి అది గవర్నమెంట్ త్రూ వాళ్ళు ఏదైనా జనాలకు మంచి చేయాలంటే దాన్ని ఒక ఫారెస్ట్ రీజియన్ లాగా డెవలప్ చేసి దాంట్లో వాకింగ్ కావచ్చు, లేకపోతే ఒక టికెట్ రేట్ పెట్టండి, దానివల్ల కూడా డబ్బు వస్తుంది. దాంతోపాటు రేపు పొద్దున దిగిపోయిన తర్వాత యాజ్ సీఎంలు పిఎంలు శాశ్వతం కాదు, వాళ్ళకు కూడా అవసరమే, నేచర్ అవసరమే. అదేదో వీళ్ళు డబ్బులు ఉన్నాయి కదని ఫారిన్లోకి వెళ్ళిపోయి ఎక్కడో వేరే స్టేట్స్లను చూసి అబ్బా ఇక్కడ ఇంత కూల్గా ఉంది ఇంత బాగుంది అంటే మనం ఉన్న ప్లేస్ను డెవలప్ చేసి ఇక్కడ ఉండేలా చేయాలి. కానీ డబ్బు సంపాదించేసి బయటికి వెళ్ళిపోయి అక్కడ ఉండే వాళ్ళు కొంతమంది 1 or 2% కూడా కాదు. కాబట్టి ఫ్యూచర్ జనరేషన్ కోసమే ఇదంతా. ఇప్పుడు గవర్నమెంట్కి చెప్పేది ఏంటంటే గవర్నమెంట్ చేయాల్సిన పని ఏంటి అంటే అక్కడ ఉన్న ఆ 2000 acresలో ఎందుకంటే మనం చూస్తే యూనివర్సిటీలో అక్కడొక్కడ కాంప్లెక్స్లు మాత్రమే కడతారు, అక్కడ ఏమి హై రైజ్డ్ బిల్డింగ్స్ పడవు. ఎందుకంటే హెచ్సియు అక్కడ ఉన్న స్టూడెంట్స్ ఏమి దానిలను లాక్కోనో కబ్జాలు చేసో వాళ్ళు రియల్ ఎస్టేట్ దందా చెయ్యరు. ఎందుకంటే వాళ్ళు స్టడీస్ కోసం ఒక కూల్ ప్లేస్ మన భావితరాల కోసం అక్కడ ఒక మంచి అట్మాస్ఫియర్ని క్రియేట్ చేసి, ఇంకా ఫారెస్ట్ మనము వీడియో విజువల్స్ చూస్తే ఇంకా కొంచెం డ్రై అక్కడ ఉంది. అలాగే పాండ్స్ ఉన్నాయి, ఆ పాండ్స్లో కూడా లేక్ది ఏదైనా డెవలప్ చేసి, అలాగే ఏదైనా డ్రై ల్యాండ్ ఉన్న చోట ఇంకా కొన్ని మొక్కలు పెంచి ఇవన్నీ చేసి, అలాగే అక్కడ సరౌండింగ్ కావచ్చు లేదా మిగతా ప్లేస్ కావచ్చు టూరిజం స్పాట్ లాగా దాన్ని డెవలప్ చేసి గవర్నమెంట్కు ఒక ఆదాయం అయితే క్రియేట్ చేయొచ్చు. ఇది చేయాల్సిన పద్ధతి. అంతేగాని అది గవర్నమెంట్కి వచ్చింది కదా అని వెంటనే తీసేసుకొని గవర్నమెంట్ దానిలో నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు హై రైజులు చెప్పేస్తే నెక్స్ట్ థాయిలాండ్ బర్మాలో జరిగిన ఏదైతే ఉందో అదే అవుతుంది. ఎందుకంటే ప్రకృతిని మనము వికృతిలాగా చేస్తే ఏమవుతుంది అంటే ఆ వికృతి అంతా మన మీదనే ఫోర్సబుల్గా అప్లై అవుతుంది, అది వితిన్ గ్రేస్ పీరియడ్లో. ఇదన్నీ ఆలోచించాల్సిందే. అందుకని దాంతోపాటు మీకు చెప్పొచ్చేది ఏంటంటే ఇంతవరకు నిజంగా కామన్ సెన్సో లేకపోతే జనాల్లో ఎలాగో కామన్ సెన్స్ సివిక్ సెన్స్ ఇవన్నీ, ఎందుకంటే ట్రాఫిక్ ఇవన్నీ కాదు కానీ నేచర్కి సంబంధించింది. ఇప్పుడు హైదరాబాద్ సఫర్ అవుతున్నది ఏంటి, ప్రతి చోట ప్రతి గల్లీలో 5 floors అపార్ట్మెంటు 10 floors అపార్ట్మెంట్లు, చిన్న గల్లీలో కూడా గ్యాప్ లేకుండా హౌసెస్ కడుతున్నారు. వర్షపు నీళ్ళు అంటే ఎక్కువ మెయిన్ మనిషికి కావాల్సింది మెయిన్ వాటర్. ఎందుకంటే స్టేయింగ్ తర్వాత వాటర్ లేకపోతే ఎన్ని యుద్ధాలు జరుగుతాయి, ఎంత ప్రాబ్లం. మనం ఫస్ట్ మొదలు లేచినప్పటి నుంచి ఎంత వాటర్ ఫెసిలిటీ ఎంత కల్పించామో యాజ్ ఏ గవర్నమెంట్ ద్వారా కల్పించడం అనేది పాసిబుల్ కాదు. కాబట్టి యాజ్ ఏ సివిక్ సెన్స్లో ఒక కామన్ మ్యాన్కు ఏం చేయాలి, ఎలా చెప్పాలి. ఎందుకంటే కామన్ మ్యాన్ ఏం ఆలోచిస్తాడు, వాడు ఉన్న వరకు చూసి గవర్నమెంట్ చూసుకుంటుంది కానీ నిజంగా అంతకుముందు ఇంకుడు గుంతల కాన్సెప్ట్ ఎక్కడికి వెళ్ళిపోయింది. ఎందుకంటే ప్రతి ఇంటికి ఒక 2 floors బిల్డింగ్ కావచ్చు 5 floors కావచ్చు. ఎందుకంటే హైదరాబాద్ అంతా కూడా క్లీన్గా ఉండాలని చెప్పేసి సిమెంట్ రోడ్లు వేస్తే ఆ వాటరు ఎక్కడికి వెళ్తాయి, అంతా డ్రైనేజీలోనే కలిసిపోతాయి. కానీ గ్రౌండ్ లెవెల్ వాటరు ఎక్కడికక్కడ మనం తెలుస్తూ ఉంటాం, మన వాళ్ళు చెప్తూ ఉంటారు కొంతమంది, ఒక్కరి దగ్గర గ్రౌండ్ లెవెల్ వాటరు ఇంకుడు గుంతల్లోకి వెళ్ళిన వాటరు ఒక 100 meters వరకు ఎక్కువ నిల్వ ఉంటాయి అంటాం. అలాంటిది ప్రతి ఇంటికి ప్రతి అపార్ట్మెంట్కు ప్రతి హై రైజులకు ఏం చేయాలి, ప్రతి చోట ఇదే గవర్నమెంట్ ఇనిషియేటివ్గా తీసుకొని గవర్నమెంట్కి ఏంటంటే ఇంకుడు గుంతలు కాన్సెప్ట్ను ఎందుకు బద్ధకం అంటే దాని మెయింటెనెన్స్ ఏదో కొత్తగా పెద్దగా అవుతుందేమో అని కొంతమంది జనాలు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకున్న ప్లేస్లోనే ఏదో అంటుంటారు. కానీ ఒక ఇల్లు కట్టేటప్పుడు ఒక సంప్ ఎలాగా ఉంటుందంటే వాటర్ స్టోరేజ్ ఎలా ఉంటుందో, బోర్ ఎలా ఉంటుందో, ఆ బోర్ పక్కనే చిన్న కాన్సెప్ట్లో చిన్న ఇంకుడు గుంతలు ఆ రాళ్ళ గురించి ఆ మెకానిజం ఏదైతే ఉంటుందో ఇసుక రాయి శుద్ధ ఇవన్నీ వేసి తయారు చేసి ఆ లెవెల్, ఎందుకంటే అది ఒక 4 feet వరకు చేసేది. అది గవర్నమెంట్కి కనుక ఇనిషియేటివ్గా తీసుకొని ప్రతి ఇంటికి, ఎందుకంటే
చెప్పాలి. ఎందుకంటే జనాలు వినరు. ఎందుకంటే వాళ్ళకున్న చిప్పు అంతవరకే. వాళ్ళకి ఎన్నో ఆప్షన్ ఉంటాయి. కానీ గవర్నమెంట్ ఫోర్సబుల్‌గా ఇలాంటి మంచి పని, ఎందుకంటే క్లీనింగ్ అనేది మనము ఎవ్రీ ఇయర్ ఒక్కసారి మాత్రమే ఆ ఇంకుడు గుంతల్లో చెత్త ఏదైనా పేరుకుపోతే మనకు మున్సిపల్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రిలేటెడ్‌గా 1 డే అనేది కేటాయించేసి ఆ క్లీనింగ్ సిస్టమ్ ఎక్కడికక్కడ ఏ ఏరియాకి ఆ ఏరియా ఇద్దరు ముగ్గురిని కేటాయించి అక్కడ ఉన్న హౌస్ ఓనర్లతో 200, 300 డిపెండ్ ఆన్ 500 ఆ క్లీనింగ్ సెక్షన్ ఎవ్రీ ఇయర్ పెట్టినట్లయితే డెఫినెట్గా హైదరాబాదులో వాటర్ ప్రాబ్లం అనేది ఉండదు. ఇది ఇంత చిన్న నాలెడ్జ్, ఎందుకంటే ఇదంతా కూడా మనం చెయ్యొచ్చు కానీ చెయ్యరు. ఎందుకంటే వాళ్ళకున్న బద్ధకాలు, ఏముందిలే అని నెగ్లిజెన్స్, ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఇలాంటివి ఇనిషియేటివ్ తీసుకుంటే ఇవన్నీ కూడా నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్కు వాటర్ ప్రాబ్లం అనేది ఉండదు. ఎందుకంటే మన వాళ్ళు చూస్తుంటారు, పైప్ లైన్ వేస్తారు, తర్వాత రోడ్ వేస్తారు, రోడ్ వేసిన తర్వాత మళ్ళీ రోడ్లు పగలగొట్టేసి పైప్ లైన్ వేస్తారు, మళ్ళీ ఇంకొక రోడ్డు శాంక్షన్, ఇంకొక టైమింగ్, ఇదంతా ఇలాంటివి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అదన్నీ కాదనుకొని అక్కడ 400 acres ఫారెస్ట్ను దాన్ని మన కూర్చున్న చెట్టునే మనం నరుకున్నట్లుగా ఉంటుంది. ఇది యాజ్ ఎ రిక్వెస్టింగ్గా ఒక గవర్నమెంట్కు ఇచ్చే ప్రపోజల్ కావచ్చు, సజెషన్ కావచ్చు. ఇలాంటి సజెషన్లు కానీ ఇంప్లిమెంట్లో ఎందుకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయని మీరే ఆలోచించండి. ఎందుకంటే మీకు ఎన్నో పుస్తకాలు, ఎంతోమంది పక్కన ఐఏఎస్లు, ఐపీఎస్లు ఎంతోమంది కూర్చొని పర్యావరణ సైంటిస్టులు వీళ్ళందరూ కూర్చొని ఏం చేస్తున్నారు, ఏం చెప్తున్నారు, మీకు ఏ విధంగా మీకు ఫీడ్బ్యాక్ రన్ అవుతుంది అనేది చూసుకోండి. ఎందుకంటే హైదరాబాద్ అంటే ఓన్లీ పక్కనున్న హెచ్సియునే కాదు, ఇంకా మనకు తెలిసి ఒక 50-60 కిలోమీటర్స్ కూడా రేడియస్లో వెళ్ళింది. ఎక్కడ డ్రై ల్యాండ్ ఉంటే అక్కడనే సాఫ్ట్వేర్ అవి డెవలప్ చేయండి. ఇది మాత్రం ఇలాంటి ప్లేస్లు ఏదైనా కూల్గా ఉన్న ప్లేసులు, ఫారెస్ట్ రీజియన్ ఒక పార్క్ లాగా ఒక అమౌంట్ పెట్టేసి సర్టెన్ అమౌంట్తో లేదా మంత్లీ లాగా ఇలా కేబీఆర్ పార్క్ లాగా దాన్ని డెవలప్ చేస్తే డెఫినెట్గా ఫ్యూచర్ జనరేషన్కు బాగుంటుందని అనుకుంటున్నాను. ఇది మా రిక్వెస్ట్ మాత్రమే. మీరు గట్టిగా ఆలోచించండి. ఇంకా ఆ బుల్డోజర్లను దానిని వెనక్కి రప్పియండి. ఆ స్టూడెంట్స్ కూడా ఏంటి వాళ్ళ కోసం కాదు కదా, ఫ్యూచర్ జనరేషన్స్ కోసం. వాళ్ళేం హెచ్సియుకు ఆ ల్యాండ్ ఇవ్వమనడం లేదు, హెచ్సియుకు ల్యాండ్ కావాలనడం లేదు, ఫారెస్ట్ను నాశనం చేయొద్దని మాత్రమే పోరాడుతున్నారు. అది